మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాను మేకర్స్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్లారు. అక్కడ షూటింగ్ లో పాల్గొంటూనే తన ఫ్యామిలీతో వెకేషన్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కులు మొత్తం 110 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ దేవర థియేట్రికల్ హక్కులను సంపాదించింది. అలాగే తెలంగాణలో ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేయనున్నట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తమిళ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసింది. 2024లో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదని తమిళగా వెట్రి కళగం తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలోని విక్రవాండి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతేకాదు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. దాంతో తమిళ వెట్రి కళగం నేడు ఓ లేఖ రిలీజ్ చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు. విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదు. అంతేకాదు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి టీవీకే మద్దతివ్వదు అని పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం విజయ్ ది గోట్తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ స్టార్ హీరో డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసి ఉంటుంది. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 777, చాల్సీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థలపై మండిపడ్డారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్ రిలీజ్ చేసేందుకు దాదాపు 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ముందుకు రాలేదు. దాంతో ట్విట్టర్ వేదికగా సంస్థలపై కోప్పడ్డారు. ఆయన ట్వీట్లో రాస్తూ జనవరి 2020లో ఏకం సిరీస్ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్కి అదే సరైన సమయం అనిపించింది. కరోనా వల్ల దానికి బ్రేక్ పడింది. మేలో అనుకున్నాం, ఫైనల్గా చేస్తాం, కానీ ఓటీటీ కోసం ఎదురు చూసాం, కానీ ఒక్కటి కూడా ముందుకు రాకపోవడం అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళంకు కంటెంట్కు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కన్నడ కంటెంట్ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్ద హిట్ సినిమాలను మాత్రమే ఓటీటీలోకి తీసుకుంటున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరికన్నా కన్నడ పరిశ్రమ వెనుకుందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈమె సుపరిచితురాలే. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా అమ్మడు అందానికి కుర్రకాళ్ళు ఫిదా అయ్యారు. బాగా పాపులర్ అయింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా మరో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 22 ఇయర్స్ వయసులోనే హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు మొదటి సినిమాకే అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో స్టార్డమ్ చేసుకోవాలని ఎన్నో ఆశలతో లైగర్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో సినిమా ఆఫర్ రాలేదు. కానీ యూత్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కూడా సోషల్ మీడియాలో తన హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడూ ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ జిమ్లో చెమటలు చిందిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ట్రెండ్ వైరల్లో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఫోటోలను దిగుతోంది. తాజాగా పొట్టి గౌన్లతో అదిరిపోయే లుక్లో ఫోటోలకు క్లిక్ అనిపించింది. ఆ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దానిపైన ఒక లుక్. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో ఈ భామ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్లో ఆఫర్స్ అంతగా రావడం లేదు. ఈ భామ నటించిన రాధేశ్యామ్, ఆచార్య వంటి సినిమాల్లో ప్రేక్షకులకు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఈ భామకు స్టార్ హీరోల సరసన అంతగా ఆఫర్స్ రావడం లేవు. దీంతో ఈ భామ కాలీవుడ్, బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తన హాట్ గ్లామర్తో ఎంతగానో ఆకట్టుకునే పూజా హెగ్డేకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ భామ ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. సూర్య 44గా వస్తున్న ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ గురించి పూజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు హీరోయిన్గా ఒక ఐడెంటిటీకి తీసుకొచ్చాను. టాలీవుడ్ అంటే ఎంతో ప్రత్యేకమని పూజ తెలిపింది. తెలుగులో అవకాశం వస్తే ఎంతగానో సంతోషిస్తానని ఆమె తెలిపింది. నటనకు అసలు ప్రాంతీయ భేదం లేదు. ఏ భాషలోనైనా తనకు ఎంతో కంఫర్ట్గా ఉంటుందని ఆమె తెలిపింది. త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమాలో నటిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.